వేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పించింది. ఆ రోడ్డు అంతా కూడా ఒక వ్యక్తి వచ్చేస్తాడు, టోల్ పెడతాడు. ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకున్న అప్పులు కట్టేసే పరిస్థితికి వచ్చారు. అన్నిట్లో ఎయిర్పోర్ట్లు అన్నిట్లో వచ్చాయి. దీనివల్ల ప్రజలకు సంపద వచ్చింది, మెరుగైన అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, నేను పనిచేసేది ఏ కొద్ది మందో కోటీశ్వర్ల కోసం కానీ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకోసం పనిచేస్తున్నా. నెలవారీగా పింఛన్ ఇవ్వాలి, నెలవారీగా జీతాలు ఇవ్వాలి, అభివృద్ధికి డబ్బులు కావాలి. ఇవన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సంపద సృష్టిస్తే, పన్నుల రూపేణ డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్లకు పెన్షన్లు ఇవ్వడం, లేకుంటే సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. అయితే నేను ఆలోచించేది, రాబోయే రోజుల్లో ఒక వినూత్నమైన మార్పుకి శ్రీకారం చుట్టాం. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఒక వ్యక్తికి 55 లక్షలు లేకుంటే 5 కోట్ల ఆదాయం, పేదవాళ్లకు మాత్రం దినానికి 100 రూపాయలు కూడా ఆదాయం లేని పరిస్థితి. ఇది తగ్గాలి. అందుకే ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పైనుండే వ్యక్తులు కింద నుండే వ్యక్తుల్ని ఎక్కడికక్కడ దత్తత తీసుకోవడం, వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత. దానికే నేను పేరు కూడా పెట్టాను, ఎంబీకే, మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10%, కింద నుండే 20%కి అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళని పైకి తీసుకొస్తే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. ఈరోజు మనం సంపద సృష్టించడం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉండడం ఖాయం, దాంట్లో అనుమానం లేదు. ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇన్ని రోజులు ఈ కార్యక్రమంలో సాధించిన విజయాలు ఎంతో తృప్తిని, స్ఫూర్తిని ఇస్తున్నాయి. 1924 ఎప్పుడూ గుర్తుండాలి మీకు. ఈరోజు మీరందరూ కూడా దీపావళి చేస్తున్నారు. జ్ఞాపకం ఉందా? దీపావళి చేస్తున్నారా? పోనీ చేస్తున్నామని తేలి పైకెత్తండి. ఓకే, దీపావళి ఎందుకు చేస్తున్నామని తెలిసినట్టు తేలి పైకెత్తండి. అందరూ తెలుసు. ఆ రోజు నరకాసురుడు రాక్షసుడు చంపితే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి దీపావళి చేస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. చరిత్ర చెప్పే సందేశం. చెడును గుర్తుపెట్టుకుంటే మళ్ళా అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించకపోతే మనం బాగుపడతామని మన పెద్దలు ఇచ్చినటువంటి మనకు వారసత్వం. నేను 1924లో మీరు చూస్తే ఆ రోజు ఉండే ప్రభుత్వాన్ని మరిచిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఎంతంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం ఎక్కడికక్కడ లెగసీ వేస్ట్ కింద తయారు చేశారు. 23 నెలలు ఈ వేస్ట్ అంతా క్లియర్ చేయడానికి నాకు సరిపోయింది. 121 లక్షల మెట్రిక్ టన్నులు క్లియర్ చేశాం. జూన్ వరకు అవుతా ఉంది. విధ్వంసం చేయడం నిమిషం పని. దాన్ని మళ్లీ రీబిల్డ్ చేయాలంటే చాలా సమయం అవుతుంది. అందుకే హామీ ఇస్తున్నాను, జూన్ నెల లోపల ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ లేకుండా, ఎక్కడ చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 2,
ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు 7,527 మెట్రిక్ టన్నులు, పట్టణాల్లో 1436 లక్షల మెట్రిక్ టన్నులు గ్రామీణ ప్రాంతాల్లో కలెక్ట్ చేస్తున్నాం. రెండోది, ఇవంతా ఎక్కడేయాలనుకున్నప్పుడు ఒక సైంటిఫిక్ మెథడ్ పెట్టాం. ఈరోజు మీరు చూసి చెత్త నుంచి సంపద అన్నాను, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే 2 పనిచేస్తున్నాయి. నేను ఆ రోజు ఇచ్చినట్టన్నీ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 4 అవార్డు చేశాం. ఇంకొక 2 పెట్టబోతున్నాం. అంటే 8 ప్లాంట్స్ వస్తాయి. 1,254 కోట్లు 1,300 కోట్లతో పెడతారు. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఊరిలో మీరు ఉత్పత్తి చేసే చెత్త కాంపోస్ట్ కన్నా తయారు కావాలి, లేకపోతే సర్క్యులర్ ఎకానమీలో ఉపయోగించుకోవాలి. అది కూడా కానప్పుడు నేరుగా ఎనర్జీ తయారు చేసే ప్లాంట్కి పంపించాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ ఊరు నుంచి విశాఖపట్నం 1 గంట, పెద్ద పెద్ద ట్రక్స్ పెట్టి అందులో కాంపాక్టర్ పెట్టి పంపిస్తే ఈజీగా పంపిస్తాం. రెండోది, చెత్త ప్రాసెసింగ్ కోసం 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు పెట్టాం. చెత్త అంతా సెగ్రిగేట్ చేయడం, సెగ్రిగేట్ చేసి ఎక్కడ పంపించాలో పంపించాలి. దీనివల్ల మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఎక్కడ డంపింగ్ యాడ్సే ఉండవు. మూడోది, ఏ గ్రామం కానీ ఏ ఆఫీస్ కానీ నెట్ జీరో అంటున్నాను. నేను కొత్త పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. పిల్లలు అక్కడ తిని కొంత తిండి బారేస్తారు, చెత్త అంతా జనరేట్ అవుతుంది. చదువుకునే విద్యాలయాల్లో, దేవాలయాలు లాంటి విద్యాలయాల్లో చెత్త చెదారం వల్ల చాలా ఇబ్బంది వస్తూ ఉంది. అందుకే